బీఆర్ఎస్ పార్టీ నిన్న వరంగల్ ఎల్కతుర్తిలో జరిపినటువంటి బహిరంగ సభ దాంట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసందర్భంగా బీజేపీ పైన అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న జరిగినటువంటి సభ ప్రజలు అధికారం నుంచి దూరం చేసి ఇంటికాడ కూర్చోబెట్టి ఫామ్ హౌస్కి పరిమితం చేసినప్పటికీ కూడా కేసీఆర్ గారు రాజరిక మనస్తత్వాన్ని ఇంకా వదులుకోలేదు. అహంకారంతో అహంభావంతో మాట్లాడేటువంటి మాటలు చూస్తే ఆశ్చర్యాన్ని కల్పిస్తా ఉన్నాయి. 11 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి 11 పైసలు తేలేదు అని చెప్పేసి మాట్లాడేటువంటి మాటలు వింటే ఆయన అసలు సోయి లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నాడేమో, అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయటువంటి అవగాహన లేని మాటలన్నీ కూడా మాట్లాడినాడు. మేము ఆయనకు బహిరంగంగా భారతీయ జనతా పార్టీ నుంచి సవాలు చేస్తా ఉన్నాం. 11 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చింది, తెచ్చింది అని బహిరంగంగా అనేక సార్లు చెప్పాము. లెక్కలతో సహా కిషన్ రెడ్డి గారు బుక్ కూడా ప్రజెంట్ చేసి జర్నలిస్టుల ముందు ఉంచి రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ అధికారులకు కూడా పంపించడం జరిగింది. ఈ వ్యాఖ్యలకు 11 పైసలు కూడా ఇవ్వలేదనేటువంటి వ్యాఖ్యలకు కేసీఆర్ కట్టుబడి ఉంటాడా? మేము రుజువు చేయడానికి సిద్ధం. రుజువు చేస్తే ముక్కుకు నేలకు రాస్తావా కేసీఆర్? భారతీయ జనతా పార్టీకి క్షమాపణలు చెప్తామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థమైతలేదు. కొన్ని మాటలు వింటే యతి ప్రాస కలపడమా, లేకపోతే తెలంగాణ భాష మాట్లాడడం కోసం ప్రయత్నం చేయడమా అనిపిస్తూ ఉంది. అరువు తెచ్చుకున్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది. మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడుతూ, ఆడపిల్లల గురించి మాట్లాడుతూ ఆయన ఏం మాటలు మాట్లాడుతుండు? ఆడపోరగాండ్లు, తెలంగాణ భాషని అవమానపరచడమా, ఆడపిల్లల్ని అవమానపరచడమా, అమ్మాయిలని ఈ రకంగా మాట్లాడి ఏదో నేను తెలంగాణ భాష మాట్లాడుతున్నానని చెప్పేసి మాట్లాడడం. మహాలక్ష్మి స్వరూపాలు ఆడపిల్లలు మాట్లాడేటప్పుడు తెలంగాణ యాస కోసం ప్రయత్నం చేసుడు కాదు, మహిళలను గౌరవించడం నేర్చుకుంటే మంచిది, లేకపోతే మహిళలే నీకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వాస్తవం ఒకటి, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమంలోనైనా ఇప్పుడైనా ఒక మాట వాస్తవం చెప్పిండు, విలన్ కాంగ్రెస్, తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ అని చెప్పిండు. కానీ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ విలన్ నెంబర్ 2గా నిలబడిందనేటువంటి విషయం వాస్తవాన్ని ఒప్పుకోవడానికి ఎందుకో సిగ్గుపడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం చెప్తా ఉన్నారు, తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్, విలన్ నెంబర్ 2 టిఆర్ఎస్, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్, దాని అధినాయకుడు కేసీఆర్ అని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కడ పోయినా సరే అనుకుంటున్నటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ కేసీఆర్ నక్సలైట్ల గురించి
ఖగార్ ఆపరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాలు పరిపాలించినావు కదా, నీ సోయ అప్పుడేం పోయింది? అప్పుడు ఎందుకు నువ్వు నిషేధం ఎత్తివేయలే తెలంగాణ రాష్ట్రంలో? అప్పుడు నక్సలైట్లు లేరా? అరాచకం లేదా? అధికారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, కొన్ని ప్రతిపక్షాలకు, బీఆర్ఎస్ పార్టీ లాంటిది పార్టీలకు, కాంగ్రెస్కు అధికారం ఉంటేనేమో ఒక రకంగా, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నక్సలైట్ల పక్షాన మాట్లాడి వాళ్ళ జెండాలను బుధాలను ఎత్తుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇది నిజంగా నీచ బుద్ధులలో ఇదొకటి. కాంగ్రెస్ పార్టీకైనా బీఆర్ఎస్కైనా నక్సలైట్లనేట పిలిచి మాట్లాడాలన్నట. ఆ రోజేమో శాంతి భద్రతల సమస్య అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడేమో సామాజిక సమస్య. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక సమస్య కాదు. ఈ ద్వంద్వ వైఖరిని విడనాడాలని చెప్పేసి కేసీఆర్ గారికి, కాంగ్రెస్ పార్టీకి హితవు పలుకుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడు ఒకే రకమైనటువంటి ఆలోచనతోటి, ఒకే రకమైనటువంటి విధానంతో ముందుకెళ్తా ఉంది. ఈ దేశంలో శాంతి భద్రతల సమస్యలకు ఏ ఉగ్రవాద సంస్థ అయినా, ఏ నక్సలైట్ సంస్థ అయినా ఒకటే, మాకు శాంతి భద్రతలే మాకు ముఖ్యము, ప్రజల యొక్క శాంతిని మేము కోరుకుంటాము. కాబట్టి ఎలాంటి హింసనైనా సరే వ్యతిరేకిస్తాం, దాన్ని ప్రభుత్వ పరంగా అడ్డగిస్తామని చెప్పేసి ఆ రోజు నేను చెప్తున్నాం, ఈ రోజు చెప్తా ఉన్నాం. నక్సలిజం చరమాంక దశలోకి ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ వంకర బుద్ధి మాటలు మాట్లాడేదాన్ని ఏదైతుందో ఇది సమాజం క్షమించదు, ప్రజలు కూడా అసహించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.